ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు నేను అంబ్రెల్లా ఫ్రాక్ అనేది ఎలా కుట్టాలని చూపిస్తున్నానండి. ఈ వీడియో చాలా మంది నన్ను అడిగారు కదా, అయితే దీనికోసం నేను ఫస్ట్ అయితే మీటర్ కాటన్ తీసుకున్నానండి. మనం దీనికి హ్యాండ్స్ అంబ్రెల్లా పెడతాం కాబట్టి మీటర్ అవసరం లేదు. కాటన్ అయితే 75 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. బాగా సన్నగా ఉండే వాళ్ళకి 50 సెంటీమీటర్స్ కూడా సరిపోతుంది. కొంచెం బాడీ ఉన్న వాళ్ళకైతే 1 మీటర్ దాకా పడుతుంది. అందుకని చెప్పేసి 1 మీటర్ తీసుకొని ఇలా వాటర్లో పెట్టేసిన తర్వాత మనం ఏ క్రాస్ లేకుండా చక్కగా నీట్గా లాగేసుకొని ఐరన్ అనేది చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇది పాలిస్టర్ క్లాత్ అండి. పాలిస్టర్ ఎప్పుడు కూడా మనం చూసుకుంటే లెంత్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది, చూసారు కదా. దానికోసం అని మనం ఏం చేస్తామంటే మామూలుగా క్రేప్ తీసుకుంటే మనం 4 మీటర్స్ 4.5 మనకి దీనికి పడుతుంది. అదే ఇదైతే మనం ఒక 5 మీటర్స్ కరెక్ట్గా తీసుకుంటే మనకి ఫ్రాక్ అనేది సరిపోతుంది అనమాట. పాలిస్టరు అయితే మనకి కస్టమర్ ఇచ్చిన శారీ ఇదనమాట. అయితే దీంట్లో మనం ఈ పళ్ళు అనేది తీసేయాలండి. పళ్ళు అనేది వాళ్ళు వేయొద్దు అని చెప్పేసి అన్నారు కాబట్టి మనకి హైట్ ఉండి వాళ్ళకి సరిపోదు అని అనుకుంటే గనక మనం ఈ పళ్ళు యూజ్ చేయలేమండి. మామూలుగా అయితే ఈ పళ్ళు తీసేయాలి. మనకు ఒకవేళ హ్యాండ్స్కి సరిపోకపోతే మనం ఇదే యూజ్ చేస్తాం. ఓకే, అలాగే దీంట్లో ప్లెయిన్ బ్లౌజ్ కూడా వస్తుంది లాస్ట్లో. అలాగే ఈ ప్లెయిన్ బ్లౌజ్ కూడా మనం తీసేసుకోవాలి. అలాగే ఈ చుట్టూ కూడా ప్లెయిన్ వచ్చినాయి కదా అంచులు, ఇక్కడ వరకు కూడా ఈ అంచులు అనేవి అటు ఇటు కట్ చేసుకోవాలండి. ఈ మధ్యలో పార్ట్ మాత్రమే మనం డ్రెస్గా ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇవన్నీ కూడా రిమూవ్ చేసేస్తాను. అలాగే బ్లౌజ్ తీసేస్తాను, పళ్ళు తీసేస్తాను. ఈ పళ్ళు మాత్రం హ్యాండ్స్కి ఉపయోగించాల్సి వస్తుంది, అప్పుడు చెప్తాను. ఇవంటే నేను మధ్యలో వీడియోలో చూపించకపోవచ్చు, అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. ఓకే, పెట్టుకున్నట్టయితే మనకి యువతల మొక్క వేస్ట్ కాకుండా ఉంటుంది. మనకి ఎల్బో హ్యాండ్స్ అవి పెట్టడానికి మనకి ఈ మొక్క యూజ్ అవుతుంది అనమాట. మనం ఎంతవరకు అవసరం అనేది అంతవరకు చూసుకోవాలండి. ఇది ఎలా చూసుకోవాలి అంటే మన చెస్ట్ కొలత ఉంటుంది కదా, ఇప్పుడు 30 ఉందనుకోండి, 30లో సగం 15 అనమాట. ఈ 15లో సగం 7.5. ఈ 7.5కి ఒక 2 ఇంచెస్ లేకపోతే ఎంతో కలుపుకొని ఒక 10 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఏ కష్టం లేకుండా మనకి వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, అంతే. కొంచెం ఎక్స్ట్రాగా ఇటు మలుచుకుంటే మలుచుకోవచ్చు, లేదా లాటు పెట్టేసుకుంటామంటే పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఈ విధంగా కట్ చేస్తాను, అందుకని చూపిస్తున్నానండి, క్లాత్ వేస్ట్ కాకుండా ఉండడానికి. బాడీ పార్ట్ అనేది చూసారు కదా, ఇప్పుడు నేను 4 ఫోల్డింగ్స్ వేస్తున్నానండి. ఇలా చూసారు కదా, 4 ఫోల్డింగ్స్ వేస్తున్నాను. ఇది 13 అనేది మనకు బాడీ రావాలి, అంటే మనకి ఇది ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా రావాలి. 15 వరకు నేను పెట్టుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఇలా కిందకి ఒక ఫోల్డింగ్ అనేది ఇలా చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా ఈ రెండు మాత్రం చాలా క్లియర్ కట్గా ఇలా సమానంగా ఉండాలి. ఓకే, ఇలా సమానంగా ఉండాలి. ఇది మీరు ఇక్కడ కట్ చేసుకున్నా ఓకే, లేకున్నా పర్వాలేదు. చూడండి, ఒక లైన్ అనేది మనం ఇక్కడ డ్రా చేసేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఇవి సమానంగా రావడం కోసం అని చెప్పేసి ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఒక 1/2 ఇంచ్కి మనం ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుండి మనం 13 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా. మళ్ళీ కిందకి ఒక 1/2 ఇంచ్. ఓకే, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి షోల్డర్ అనేది 14 ఉండొచ్చు, 15 ఉండొచ్చు. అయితే దీంట్లో సగం 14 అయితే 7, 15 అయితే 7.5. మనం ఈ నెక్ డీప్ను బట్టి మనం ఈ షోల్డర్ ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఇక్కడికి 7.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం ఎప్పుడు 3 ఇంచెస్ 4 ఇంచెస్ అలా అనమాట. అంటే నెక్ బోట్ నెక్ అంటారు కదా, అలా తీసుకున్నప్పుడు మనం ఈ 7.5 ఇంచెస్ అనేది మనం ఫుల్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకే, లేదు మనకి డీప్ కావాలి అంటే కింద బోట్ నెక్ కాదు, మనకి 6 ఇంచెస్ బ్యాక్ సైడ్ ఒక 8 ఇంచెస్ అలా నెక్ పెట్టుకుంటున్నాం అనుకోండి, ఇది మనం ఎక్కడికి తీసుకోవాలి అంటే దీనికి ఒక 1 ఇంచు 1.5 ఇంచు మనం తగ్గించుకొని ఈ 6 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 6 వచ్చి
బ్యాక్ సైడ్ మనకి ఒక 5 లేకపోతే అలాగే బ్యాక్ సైడ్ నెక్ తగ్గించుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, అప్పుడు 7 ఇంచెస్ దాకా మనం పెట్టేసుకోవాలన్నమాట. అంటే ఈ 6 ఇంచెస్ కి బ్యాక్ సైడ్ నెక్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనం 6 ఇంచెస్ దగ్గర 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే మనం ఈ అమ్మాయికి డీప్ నెక్స్ పెడుతున్నాం అనమాట. అంటే కిందకి నెక్స్ అనేది పెడుతున్నాం. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే 6 ఇంచెస్ దాకా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అలాగే పైన ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఖర్చు కాడ నుంచి తీసుకొని ఒక 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇలా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ 1.5 ఇంచ్ అనమాట. ఓకే, ఇలాగా ఆర్మ్ రౌండ్ అనేది ఇలాగా మనం నోట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం నెక్ దగ్గర 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నానండి. చూడండి, 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ నుండి 7 ఇంచెస్ మనం నెక్ అనేది రాసుకున్నాం కదా, 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గిస్తున్నాను. ఇక్కడ 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఓకే, ఈ అన్ని లైన్స్ ని మనం ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచులు ఎందుకు పెట్టాను అంటే కొంచెం మనకి డీప్ వస్తుంది. ఇది మనకి ఫ్రంట్ అయితే మనకి స్క్వేరే పెట్టమన్నారు. తర్వాత మనకి ఇక్కడ 30 ఇంచెస్ చెస్ట్ అనమాట. 30 ఇంచెస్ లో 15 ఇంచెస్ అనమాట. 15 ఇంచెస్ లో 7.5 కి ఒక 1/2 ఇంచ్ కలిపి 8 దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుండి ఒక 2.5 లేదా 1.5 లేదా 2 ఇంచెస్ మన ఇష్టం, ఖర్చు ఎంతైనా తీసుకోవచ్చు. అంటే మరీ ఎక్కువ కాకుండా ఒక 2 ఇంచెస్ 1.5 అలాగనమాట. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక 2.5 అనేది ఖర్చు అనేది పెడుతున్నాను. చూసారు కదా, పెట్టిన తర్వాత ఇక్కడ కూడా 8 ఇంచెస్ అనేది పెట్టేస్తున్నాను. ఏమీ తగ్గించట్లా, ఎందుకంటే ఈ మధ్యలోకి మనకి ఇవి వస్తాయి, డాట్స్ అనేవి వస్తాయి అనమాట. ఇక్కడ ఇదే ప్రిన్సెస్ కట్ అయితే నేను కుట్టట్లేదు, ప్రిన్సెస్ కట్, ఎందుకంటే ఈ పాప చెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆమెకి అసలు చెస్టే లేదు. సో నేనైతే ప్రిన్సెస్ కట్ అనేది కుట్టట్లేదు. ఇలా ఒక మార్కింగ్ 4 ఇంచుల దగ్గర. ఓకే, ఈ లైన్స్ ని కూడా మనం ఇలా మార్క్ చేసుకుందాం. ఓకే, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఈ నడుం దగ్గర సమానంగా తీసేసుకుంటే మనకి నడుం దగ్గర అటు ఇటు కూడా కిందకి దిగిపోయినట్టుగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, 1.5 ఇంచ్ దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది చేసుకుని 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ రెండింటిని ఇలా మనం కలిపేసుకోవాలి. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత సమానంగా తీసేయకూడదండి, జస్ట్ ఇలా అలా రావాలి క్రాస్ గా. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాము. కదా, ఓన్లీ ఫ్రంట్ భాగానికే నేను లోత్ అనేది తీస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ సైడ్ కిందకి తీసేసి ఇక్కడ ఒక నెక్ అనేది ఇక్కడ కట్ చేయనండి, ఎందుకంటే నేను ఫ్యూజింగ్ అనేది వేస్తున్నాను కాబట్టి నెక్ అనేది ఇక్కడ కట్ చేయను. ఇక్కడ ఒక మార్కింగ్ కోసం నేను ఇలా చేసుకున్నాను. అలాగే దీనికి కూడా ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. చేస్తుల దగ్గర మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ మనకి డ్రాప్ నెక్ పెట్టమన్నారు కాబట్టి ఇలా. ఓకే, ఇవి మనకు కావాల్సినవి. ఇదైతే మనకి ఇంకా యూజ్ లేదు క్లాత్. ఇక్కడ ఒక మార్కింగ్ అనేది
చేసుకోవాలి. ఈ డాట్స్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇలా అన్నమాట. కదా ఇక్కడ మనం తీసేసుకుంటే వేస్ట్ కాకూడదు క్లాత్ అని అనుకుంటే మనం ఇలా కూడా తీసేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా. కానీ నేనేం చేస్తున్నానంటే ఈ విధంగానే తీస్తున్నాను. ఓకే, సపోర్టింగ్ క్లాత్ ఒకటి కావాలని చెప్పాను కదండి. సో అది కూడా అంటే ఈ లైనింగ్ కట్టున్నాను. సరిపోతుంది రెండు పార్ట్లకి కూడా. వన్ మీటర్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం. చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని రెండు కూడా విడిగా చేసేస్తున్నాము. అంబ్రెల్లాకి ఇది మధ్యలో అతుకు పడుతుంది అనమాట. చూసారు కదా లెంత్ ఎక్కువ ఉండదు కదా మనకి, లెంత్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి మనకి కొంచెం అతుకు అనేది వస్తుంది. ఇక్కడ చిన్న ముక్క అతుకు వస్తుంది మనకి. అంబ్రెల్లా ఫ్రాక్ అనేది లోపల అంబ్రెల్లా అయిపోయి తీసుకున్నాం. మనం ఒకవేళ హ్యాండ్స్ పెట్టుకోవాలి అని అనుకుంటే, హ్యాండ్స్ కూడా లైనింగ్ వేసుకోవాలి అని అనుకుంటే ఈ ముక్క మనకి హ్యాండ్స్ కి సరిపోతుంది. కానీ దీనికి అంబ్రెల్లా హ్యాండ్సే కాబట్టి ఇది మనకి యూజ్ లేదు. అతికేసిన తర్వాత మీకు కటింగ్ అనేది చూపిస్తాను. కటింగ్ తీసేస్తే ఓకే, ఈ 31కి కింద మనకి పోవడానికి అంటే వైర్ పెట్టి జిగ్జాగ్ చేస్తాం పోవడానికి మనకి 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఖర్చులోకి వెళ్ళిపోవడానికి ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే 32.5 అనేది మనకు కరెక్ట్ గా సరిపోతుంది. ఓకే, 33 దగ్గర కట్ చేస్తున్నాను అనమాట. 2 మడతలు వేసాను కదా, మళ్ళీ దీన్ని ఈ 2 మడతల్ని 4 మడతలు వేసుకోవాలి. చూసారు కదా ఇది ఇలా 1 2 3 4 ఓపెన్స్ లేనిది పక్కన ఓపెన్స్ 2 ఓపెన్స్ 1 ఇలా అన్నట్టు. ఓకే, మనం దీన్ని తీసుకొచ్చి ఇవతల కానీ దీన్ని తీసుకెళ్ళి అవతల కానీ వేస్తే దెబ్బడిపోద్ది. మనం వేయాల్సింది ఏంటంటే ఫుల్ ఫ్లేర్ అంబ్రెల్లాకి వచ్చి ఓపెన్స్ లేని చోట వేసుకోవాలి. ఓకే, 4 సమానంగా పెట్టుకోవాలండి. ఇలా అనుకుంటే మనకి సమానంగా వచ్చేస్తుంది. ఈ 4 ఓపెన్స్ ఉన్న దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ వేస్తున్నాం. చూసారు కదా వీడియోలో. ఇక్కడ వేసామండి. ఈ మచ్చలకి ఏమీ కాదు, ఇది కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మచ్చ అనేది ఏమీ కనిపించదు. ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాం కదా. 8 ఇంచెస్ కి మనం ఒక 2 ఇంచెస్ కలుపుకున్నాం. 10 ఇంచెస్ తీసుకున్నాం. ఈ 10 ఇంచెస్ లో మనకి ఒక 1 ఇంచ్ అనేది తగ్గిపోతుంది. అక్కడ మనకి ఏమవుతుంది అంటే 9 ఇంచెస్ వస్తుంది. 9 ఇంచెస్ లో సగం వచ్చేసి 4.5 వస్తుంది. ఓకే, మనకి ఇక్కడ 4.5 పెట్టుకోవాలి. అంటే ఎలాగా మనకి ఈ కోన్ షేప్ లో పెట్టుకుంటే కనుక మనం 8 భాగాలు తీసుకోవాలి. మన నడుం భాగం మనం చెస్ట్ కొలత అయితే ఎంత అయితే పెట్టామో దాంట్లో 2 ఇంచెస్ తగ్గించేసుకోవాలి. 2 ఇంచెస్ తగ్గించేసుకున్న తర్వాత మనకి 32 వచ్చింది. 32 ఆర్ 32.5 లేదా 33 అనుకోండి. 32. ఓకే, ఈ 32ని 8 భాగాలు చేసుకోవాలి. 8 పొరాలు కదా అంటే చుట్టు కొలత, మన చుట్టూ కొలత అన్నట్టు ఖర్చుతో పాటు. అయితే ఈ 32ని సగానికి ఫోల్డ్ చేస్తే మనకి ఏమైంది, 8 భాగాల్లో 4 భాగాలు పోయాయి. ఈ సగంని మళ్ళీ ఫోల్డ్ చేస్తే 4 భాగాల్లో 2 భాగాలు పోయాయి. ఈ సగంని మళ్ళీ ఫోల్డ్ చేస్తే 4 ఇంచెస్ పావు వచ్చింది. ఓకే, 4.5. దీంట్లో 2 భాగాలు పోయినాయి కాబట్టి రెండు భాగాల్లో ఒక భాగం పోయింది కాబట్టి ఇది ఒక భాగం అన్నమాట. ఈ ఒక భాగం నడుం దగ్గర మనం తీసుకోవాలి. ఓకే,
ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి 5 ఇంచెస్, ఇక్కడ నుంచి 5 ఇంచెస్ ఎలా తీసుకున్న లెక్క? ఇక్కడ నుంచి 5 ఇంచెస్ అంటే ఇక్కడ మార్క్ చేసేసుకున్నాం కదా, 4 ఇంచులు ఇక్కడ మార్కింగ్ సరిపోయింది కదా. ఇలా మార్కింగ్ చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒకసారి చూసుకోవాలి రౌండ్ అనేది, ఇలాగా ఇలాగా చూసుకొని మార్కింగ్ చేసుకొని అప్పుడు ఇలా రౌండ్ గా తీసుకోవాలి. ఇప్పుడు మనం కిందకి 33 అనుకున్నాం కదా, 33 దగ్గర అలాగే మార్కింగ్, అలాగే నుంచి 33 దగ్గర ఒకటి, 33 అన్నింటినీ కూడా మనం కట్ తీసుకోవాలి. చాలా మంది కింద పెట్టి తీస్తారు, పైన పెట్టి తీస్తారు, లేదంటే ముందు ఒకటి కట్ చేసుకొని తీస్తారు. ఓకే, ఇక్కడ నేను చూడండి 3.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. 3.5 దగ్గర ఒక మార్కింగ్, అలాగే ఇక్కడ నుండి ఇక్కడ ఎక్కడైతే మనకి ఈ అతుకుందో ఇక్కడికి ఒక 12.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ మనం 4 పొర. సో మనం ఇక్కడ నుండి పన్నెండున్నర దగ్గర, ఇక్కడ నుండి ఒక 3.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ నుండి ఇలా ఓకే. ఇది అండి. సో మనకి హ్యాండ్ ఉంది కదా, అది కట్ చేసుకోవడానికి నేను ఫస్ట్ అయితే దీన్ని ఫోల్డ్ చేస్తున్నాను. ఇలాగా ఫస్ట్ కట్ చేసేస్తున్నాను. హ్యాండ్స్ అన్నమాట, చూసారు కదా 2 హ్యాండ్స్. ఇవ్వండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నా. ఓకే, మళ్ళీ దీన్ని ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేస్తున్నా. ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ వస్తాయి పొడవుగా. ఫస్ట్ మనం ఒక 3 లేయర్స్ వేస్తున్నాం కదా, ఫస్ట్ లేయర్ అన్నమాట. తర్వాత సెకండ్ 2 లేయర్స్ ఇందులో మనం కట్ చేసుకుంటాము. ఇలా మార్కింగ్ చేశాను కదా, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 7 ఉంది హ్యాండ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 7 దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కలుపుకొని 8 దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాం. ఓకే, సేమ్ ఇలాగే ఇటు కూడా 8 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ మధ్యలోంచి 8 దగ్గర ఒక మార్కింగ్, అదే మధ్యలోంచి మళ్ళీ 8 దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడే పెట్టుకోవాలి. మళ్ళీ 8 దగ్గర నుంచి ఒక మార్కింగ్, చూసారు కదా ఈ విధంగా. ఈ మార్కింగ్స్ అన్ని కూడా మనం కలుపుకొని హ్యాండ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్ అనేది ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఒక్కసారి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, కత్తిరితో ఏమి కట్ చేసేకండి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇక్కడే ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఒక 4 ఇంచెస్, చూసారు కదా 4 or 5, కొంచెం బాగా లావుగా ఉండే వాళ్ళకి కానీ వాళ్ళకి 5 అయితే సరిపోతుంది. అంటే కొంచెం 32, 34, 36 ఆ సైజ్ వాళ్ళకి, 30 లోపు 32 లోపు వాళ్ళకైతే 4 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది. ఈ 4 ఇంచెస్ మధ్యలో 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం, లేదా 4.5, 2.5 దగ్గర ఒక మార్కింగ్. ఈ 2.5 నుంచి ఇక్కడ చూసారు కదా 2.5, ఇక్కడ నుంచి ఒక 2.5. ఓకే, మళ్ళీ 2.5, మళ్ళీ 2.5. ఇదంతా కూడా మనం
కట్ చేసుకోవాలి. మనకి పెట్టుకున్నాను కదా షూట్లే ఒక పిన్ అనేది పెట్టేసుకుంటున్నాను, చూసారు కదా. ఎందుకంటే మిగతా 2 హ్యాండ్స్ కూడా మనం కట్ చేసుకోవాలి కదా. అదే మనకి అంబ్రెల్లా షేప్ కట్ చేసిన తర్వాత మనకి పక్కన ముక్కలు మిగులుతాయి కదా. సో ఇలా చేసుకున్న తర్వాత ఇలా ఒక 2 ఇంచెస్ మనకి తగ్గాలి కదా, ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, అలా తగ్గించుకుంటూ వచ్చిన తర్వాత ఓకే, మనకి క్రాస్ పీస్ మిగుతాయండి, మీరు కట్ చేస్తే మీకు తెలుస్తుంది. మళ్ళీ మనం దీన్ని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ మనం ఒక 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, 1.5 కానీ 2 ఇంచులు అవసరం లేదు, 1.5 అయినా ఓకే. ఇలా 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 ఇక్కడి నుంచి ఏంటంటే మనం సమానంగా పెట్టేసుకోవచ్చు, కిందకు వచ్చేది కాబట్టి. అలాగే ఇక్కడ మనకి హోల్ అనేది లేయర్, థర్డ్ లేయర్ హ్యాండ్స్ అనేది కుట్టిన తర్వాత ఎలా ఉన్నాయని చూపిస్తాను. హాయ్ అండి, ఇప్పటిదాకా డైరెక్ట్ ఇచ్చాను కదా వాయిస్ ఓవర్ అనేది, ఇక్కడ నుండి ఇలా ఇస్తున్నా అనమాట. ఎందుకంటే నాకు మైక్ లేదండి, మీకు వినిపిస్తుందో లేదో అయితే తెలీదు. ఇక్కడ నుండి అయితే మనం లైనింగ్ అనేది సగానికి ముక్కలు చేసుకొని ఒక 1 మీటరు 1 మీటర్స్కి మనం ఇలా జాయింట్ చేసుకున్నాం కదా. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి కోన్ షేప్లోని. ఇది సింగిల్ పీస్ అంబ్రిల్లా అంటారనమాట. అంటే మనం లోపల లైనింగ్ ఎప్పుడు కూడా సింగిల్ పీస్ అంబ్రిల్లా లాగానే, అంటే 4 పీసెస్ లాగానే వేస్తాము. అంటే కోన్ షేప్లో వేసుకుంటే 4 పీసెస్ అనమాట. మనం నార్మల్గా 4 ఫోల్డింగ్స్ చేసి 8కి ఫోల్డ్ చేస్తే అది ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా అనమాట. చూసారు కదా, ఇక్కడ నడుము దగ్గర మనకి ఎంత కావాలనేది చూసుకొని మన నడుము కొలత ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒరిజినల్ క్లాత్ కన్నా కూడా ఒక 2 ఇంచెస్ 1 ఇంచ్ తగ్గించుకొని మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. పైన నడుము దగ్గర కొంచెం ఎక్కువ పెట్టుకున్నా కూడా మనం 2-3 కుర్చీలు పెట్టుకుంటే మనకి లోపల కొంచెం గల్లీగా ఉంటుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత కింద మనకి అతుకు పడుతుంది కదండి, అది ఎంత ఉందా అనేది చూసుకొని ఈ విధంగా నేను కట్ చేస్తున్నాను. దాని మీద పెట్టి కట్ చేయకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. దాని మీద పెట్టి కట్ చేస్తే మనం ఎక్కడ కట్ చేస్తున్నాం అనేది తెలియదు కదా. క్లాత్ పలచగా ఉంటే మనకి ఆనవాళ్ళు తెలుస్తుంది కాబట్టి అలా అయినా పర్వాలేదు, లేదా కింద పెట్టుకుని అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్యూజింగ్ కట్ చేస్తున్నానండి నెక్ దగ్గర వేయడం కోసం. ఇది ఐరన్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం మనకి పైన షైనింగ్గా ఉంటుంది కదా, అది క్లాత్ మీద పెట్టి ఐరన్ చేస్తాము. ఇక్కడ నెక్ దగ్గర చూసారు కదా, 2.5 ఇంచులు నేను నెక్ పెట్టాను. దానికి ఒక 1/4 ఇంచు కలుపుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం
దీని మీద కుట్టు వేసుకుంటూ వస్తాం కదా, అంటే ఫ్యూజింగ్ మీద. ఇప్పుడు నార్మల్గా లైనింగ్ తిప్పేసుకుంటే ఏం చేస్తామంటే ఒక 1/2 ఇంచ్కి మనం నెక్ అనేది ఫోల్డ్ చేసుకొని లోపలికి తిప్పుకుంటాం కాబట్టి మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే పీజింగ్ మీద మనం కుట్టు వేసుకుంటూ సన్నగా వస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకొని, అలాగే కిందకి 3 ఇంచులు పెట్టుకుంటే మనకి కింద బ్రాడ్ అనేది కొంచెం బాగుంటుందన్నమాట. ఈ విధంగా కట్ చేసిన తర్వాత పైన మీరు సన్నగా కొంచెం కట్ చేసుకొని పెట్టుకుంటే మీకు అంటే అటు ఇటు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా నెక్ అనేది ఉంటుందన్నమాట. అది తర్వాత మళ్ళీ మనం కట్ చేసేస్తాము. అలాగే బ్యాక్ సైడ్ నెక్ కూడా మనకి కట్ చేసుకుంటున్నామండి. చూసారు కదా, ఈ విధంగా పైనుంచి కింద వరకు పొడవు చూసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఏ నెక్ అయితే కావాలో ఆ నెక్ మనం ఇక్కడ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నేను డ్రాప్ షేప్లో పెట్టాను కదా నెక్ అనేది, తాళ్ళు కూడా లోపలికే వచ్చేస్తాయండి. మనం బయటకి కనిపించేలాగా కుట్టుకుంటే అంత బాగోదన్నమాట. తాళ్ళు ఎప్పుడు కూడా మనం ఆ నెక్ కుట్టుకునేటప్పుడు అంటే డ్రెస్ మనం స్టార్ట్ చేస్తున్నప్పుడే ముందుగానే మనం తాళ్ళు అనేవి కుట్టేసుకుంటే మనకి నెక్లోంచే బ్యాక్ సైడ్ నెక్లోంచే మనం తాళ్ళు పెట్టేసుకుంటే లోడింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ఐరన్ చేసుకోవాలండి. కాటన్ క్లాత్ మీద పెట్టుకొని కొంచెం ఐరన్ చేసుకుంటే మొత్తం పూర్తిగా ఒక్కొక్కసారి అంటుకుంటుంది, ఒక్కొక్కసారి అంటుకోదు. అయితే అంటే కొంచెం అటు ఇటుగా కదులుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే చుట్టూ కూడా మనం ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేస్తామన్నమాట. ఈ విధంగా చివరికి అసలు యాక్చువల్లీ అంటే మనం క్లాత్ మీద అంటే వేరుగా కాటన్ క్లాత్ మీద పెట్టుకొని ఇది చేసుకోవాలి. కానీ నేను డైరెక్ట్ 3 లేయర్స్ కాబట్టి నేను దీని మీదే వేసేసాననమాట. అంటే ఒరిజినల్ బాడీ పార్ట్ క్లాత్ ఉంటుంది కదా లైనింగ్, దాని మీదే అంటించేసాను. తాళ్ళైతే కుట్టుకున్నాను చూసారు కదా, ఈ విధంగా మనం ఇక్కడ పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఆ పీజింగ్ అనేది ఊడకుండా ఉంటుందన్నమాట. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం మధ్యలో క్లాత్ ఉంటుంది కదా, సపోర్టింగ్ క్లాత్, అది వేసిన తర్వాత దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ అది ఒరిజినల్ అనమాట. పైన మనకి అసలైన క్లాత్ పెట్టుకొని దాని మీద ఈ లైనింగ్ పార్ట్ పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు ఫీజింగ్ అనేది వేరుగా వేసుకుంటే గనక మూడింటిని ముందు ఒకసారి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్, మధ్యలో సపోర్టింగ్ క్లాత్, అలాగే లైనింగ్ క్లాత్ కుట్టేసుకున్న తర్వాత నెక్ అనేది తిప్పుకోవాలి. ఇలా మనం నెక్ చుట్టూ కూడా సన్నగా మనం ఫ్యూజింగ్ మీద మాత్రమే వేసుకోవాలండి. మనం లైనింగ్ పక్క నుంచి వేసాము అంటే నెక్ అనేది అంత నీట్గా రాదనమాట. ఇలా వేసుకున్న తర్వాత మూలల మనం చిన్నగా డాట్స్ అనేవి పెట్టుకోవాలండి. ఆ కుట్టు అయితే దాటకూడదు. ఆ కుట్టు దాటకుండా పెట్టుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేయకుండా కూడా మనకి కుట్టు కనిపించకూడదు నెక్ దగ్గర అని అనుకుంటే అది కూడా ఒక విధంగా కుట్టుకోవచ్చండి. అది కూడా వీడియో పెడతాను, ఒకసారి చూసుకోండి. ఇలా కుట్టిన తర్వాత ఇలా డాట్స్ అనేవి వేసానండి. దీనికైతే నేను ప్రిన్సెస్ కట్ పెట్టలేదు. ఎందుకంటే ఈమె చాలా సన్నగా ఉంది. అసలు కొంచెం చెస్ట్ కూడా లేదనమాట, చాలా సన్నగా ఉంది. సో అందుకని చెప్పేసి ఒక డ్రెస్కి అయితే నేను ఇలాగా డాట్స్ పెట్టి ఒకదానికైతే ప్రిన్సెస్ కట్ పెట్టాను. అది ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి, బోట్ నెక్, అదే అనమాట. ఈ రెండు కూడా ఒక కస్టమర్వే డ్రెస్సెస్ అనేవి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఇక్కడ తాళ్ళు అనేవి ఈ విధంగా లాక్కోవాలన్నమాట. ఇలా లాగిన తర్వాత మనం కుట్టు వేసుకుంటూ వచ్చేయాలండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ అనేవి వేసేసుకోవాలి. మనం కుట్టినప్పుడే మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆ మార్కింగ్ కాడికి ఈ విధంగా పైకి ఒక 4 ఇంచుల పైకి వేసుకోవాలి సన్నగా, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే లైనింగ్కి కింద అతుకొచ్చింది కదండి, ఆ లైనింగ్ అనేది అతుకు వేసుకున్న తర్వాత కింద ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకుంటున్నా అనమాట. నెక్స్ట్ వచ్చేసి అంబ్రెల్లా హ్యాండ్స్ అనేవి జాయిన్ చేస్తున్నానండి. ముందు పెద్దది ఒక హ్యాండ్ పెడుతున్నాను, దానిపైన మిడిల్ హ్యాండ్, అలాగే దానిపైన చిన్నగా ఉండే హ్యాండ్ పెడుతున్నాను. ఈ 3 పెట్టి మనం ఒకసారి మధ్యలోకి చూసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి.
కుట్టు వేసుకున్న తర్వాత నేను ముందుగా మీరు దీన్ని జిగ్జాగ్ చేసుకొని కుట్టుకున్నా పర్వాలేదు, లేదా డ్రెస్‌కి కుట్టేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఉంచుకొని సైడ్‌లో అతికేసుకుంటాం కదా! అప్పుడు కుట్టుకున్నా పర్వాలేదు. అలా కుట్టుకున్న తర్వాత నేను కింద మనకి అంబ్రెల్లా కట్ చేసాం కదండీ! దానికి కింద అతుకులు పడ్డాయి కదా! అతుకులైతే జాయిన్ చేసుకుంటున్నానండి ఈ విధంగా. ఇవి చాలా చిన్నగా వచ్చాయి కాబట్టి, ఈ క్లాత్ కొంచెం బిరుసుగా ఉంది కాబట్టి పైకి ఎత్తుపడుతుంది. అందుకని చెప్పేసి నేను ఆ కుట్టు వేసిన తర్వాత పైన కూడా ఒక కుట్టు అనేది వేశానండి కిందకి ఉండడం కోసం. లేదంటే ఇది పైకి లెగుస్తుందనమాట. అందుకని చెప్పేసి ఇలా కుట్టు వేశాను. ఇలా వేసిన తర్వాత మనం మధ్యలోకి ఇలా మడత పెట్టుకొని మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది చేసుకొని, అలాగే నడుము కొలత దగ్గర కూడా మధ్యలోకి చూసుకోవాలండి. ఇక్కడ ఆనవాలు ఉంది కాబట్టి నేనిక్కడ ఫోల్డింగ్ ఆనవాలు ఉంది కాబట్టి నేనిక్కడ పిన్ పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనం లూజ్ వదులుకుంటూ వెయ్యాలండి. వదులుకుంటేనే మీకు మధ్యలో కూడా బుగ్గల్లాగా నీట్‌గా అంతా కూడా సమానంగా ఉంటుంది. ఎక్కడైతే మనం సాగదీసి వేసామో, సాగదీసి వేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి డ్రెస్‌కి అటుపక్కకి, ఇటుపక్కకి బాగా ఎక్కువగా గేర్ అనేది వెళ్ళిపోయి మధ్యలో ఫ్లాట్‌గా కనిపిస్తుంది. అలా అయితే బాగోదండి. అంబ్రెల్లాకి ఎప్పుడు కూడా మనం తీసుకునే రౌండు, అలాగే ఇక్కడ సాగదీయకుండా వేయడము, ఈ 2 అనేది చాలా ఇంపార్టెంటు. ఇలా వేసిన తర్వాత లైనింగ్ అనేది నేను ఎందుకు ఇలా పైనుంచి వేస్తున్నాను అంటే, నేను చాలా వీడియోస్‌లో చూపించాను. ముందు వీడియోస్‌లో నేను పట్టు క్లాతులకే నేను కాటన్ బాడీ పార్ట్ ఉంది కదా! దానికి వ్యతిరేకంగా లైనింగ్ అనేది వేస్తాను. ఎందుకు అంటే మనకు కుట్టు అనేది బయటకి కనిపించకుండా నీట్‌గా ఉంటుంది. కాకపోతే ఇలాంటి పలచని క్లాతులకి ఏంటంటే ఆ కుట్టు అనేది మనకి కనిపించేస్తుందనమాట. అందుకని చెప్పేసి నేను అటు పక్కకే వేశాను. ఇలా వేసిన తర్వాత షోల్డర్స్ అనేవి ఇలా జాయింట్ చేస్తున్నానండి. మనం గనక ఫ్యూజింగ్ అనేది వేరుగా వేసుకుంటే ఈ జాయింట్ అనేది అస్సలు కనిపించకుండా లోడింగ్ చాలా బాగా వస్తుందండి. నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇవి మన బ్రా బటన్స్ కోసం, అంటే మనకి బ్రా వేసుకున్నప్పుడు షోల్డర్ ఒకవేళ జారకుండా ఉండడం కోసం నేను ప్రతి దానికి పెట్టడం అలవాటనమాట. హ్యాండ్ అనేది మధ్యలోకి మనం ఒక మార్కింగ్ పెట్టుకుంటాం కదా! ఆ మార్కింగ్ కాడ నుంచి ఇలా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేయకుండానే దాన్ని ఇలా ఫోల్డింగ్ తిప్పుకొని మళ్ళీ దాని మీద నుంచి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా కుట్టు వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ కూడా మనం జాయింట్ చేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ కూడా మనం సైడ్‌లనేవి జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం షోల్డర్ బటన్స్ అనేవి మనం ప్రెస్సింగ్ టైపు ఉంటాయి. లేదంటే మనం చేత్తో కుట్టుకునే టైప్ కూడా ఉంటాయన్నమాట. ఇలా మనం కుట్టుకున్న తర్వాత చంక భాగాలు 2 కూడా సమానంగా చూసుకొని ఇక్కడ నార్మల్‌గా ఒక కుట్టు అనేది వేస్తున్నాను. ఒకవేళ మనకు అక్కడ పాసిబుల్ కాకపోతే కింద నుంచి కూడా నడుము దగ్గర సమానంగా చూసుకొని ఈ విధంగా మనం ఒక 5 ఇంచెస్ నడుము దగ్గర అతుకుంది కదా! దానికి కిందకి ఒక 5, 6 ఇంచుల కిందకి మనం ఇలా కుట్టుకుంటూ రావాలి అండి. మనకి ఆల్రెడీ ఎంత ఖర్చు పెట్టామో లూజ్‌కి తెలిసిపోతుంది కదా! దాన్ని బట్టి మనం కుట్టు అనేది వేసుకోవాలి. అలాగే ఈ చంక దగ్గర కూడా మనకి ఈ అంబ్రెల్లా హ్యాండ్స్ అనేవి మనకి చెయ్యి ఎత్తినప్పుడు చంక కనిపిస్తుంది కాబట్టి మనకి కావాలి అనుకుంటే కాటన్ కూడా వేసుకోవచ్చు. ఇలా మనకి 2 సైడ్స్ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత కింద అంబ్రెల్లా ఫుల్ ఫ్లేర్ కట్ చేసాం కదా! అవి 2 కూడా విడివిడిగా మనం స్టిచ్ చేసుకోవాలి. అవి 2 కూడా కలపకూడదండి. ఎందుకంటే కింద గేర్‌కి లోపల ఉన్న గేర్‌కి చాలా తేడా ఉంటుంది కాబట్టి 2 కూడా విడివిడిగా మనం జాయింట్ చేసుకోవాలి. తర్వాత నేను తాళ్ళకి ఇలాగా మనకి కుచ్చులనేవి పెడుతున్నానండి. ఇవి ఒక 3 స్టెప్స్ మాత్రమే నేను పెడతాను. ఇవి నేను ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చేస్తాను. కావాలి అని అనుకునే వాళ్ళకి, డిజైన్ కావాలి అని అనుకునే వాళ్ళకి కొంచెం డిజైన్‌గా కూడా పెడతాను ఫ్లవర్స్ అలాగా. కానీ ఇవి నార్మల్‌గా ప్రతి డ్రెస్‌కి కూడా నేను ఇలా చేస్తాననమాట. ఇలా 4 పలకలుగా ఉన్న క్లాత్ తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి. కొంచెం పైనదొచ్చేసి ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని కుట్టుకుంటే పైనది, కిందది కొంచెం గ్యాప్‌లో మనకి కనబడుతుందనమాట. ఈ డ్రెస్ అంతా పూర్తయిన తర్వాత జిగ్‌జాగ్ వీడియో అయితే నేను తీయలేదండి. అది విడిగా మీకు షార్ట్ అనేది నేను అప్‌లోడ్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే
డ్రెస్ అయితే ఈ విధంగా ఉందండి. మొత్తం ఆల్రెడీ మనకి కస్టమర్ చూసుకున్న తర్వాతే ఈ లాస్ట్ వీడియో అనేది తీసాననమాట. వాళ్ళకి మళ్ళీ మనం ఒక కుట్టు వెయ్యక్కర్లేకుండా బాడీకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చిందనమాట. కస్టమర్ వేసుకొని ఇక్కడే చూశారు. నేను ప్రతి కస్టమర్కి కూడా నా ఎదురుగా ఒకసారి వేసుకొని చూపించమని చెప్తాను. ఏదైనా లూజ్ ఉంటే గనక, ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడే నేను వాళ్ళకి చేసిస్తానమాట. కానీ ఇప్పటిదాకా నాకు అలాంటి అవసరం రాలేదండి. ఎందుకంటే నేను కుట్టింది మ్యాక్సిమం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.